తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా నమస్కారం. నేను నాగా సీతారాములు, టీపీసీసీ మెంబర్, కొత్తగూడెం నియోజకవర్గం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా భారతదేశం మొత్తం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ రకాలుగా కార్యక్రమాలు, కేక్ కటింగ్లు అయితే, పేదవారికి దుస్తులు పంచడం అయితే, హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం నందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవటం కూడా చాలా శుభ పరిణామం, చాలా సంతోషదాయకం. అదే క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో పేర్లు పెట్టారు, ఎన్నో పథకాలు తెచ్చినా ఎక్కడ కాంగ్రెస్ మాట్లాడలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులు, పండితులు, ప్రముఖులు, వివిధ నాయకులు, వివిధ పార్టీలో ఉన్న నాయకులు కూడా వారి సలహాలు కూడా తీసుకొని ఈరోజు తెలంగాణ సాంస్కృతికి, సాంప్రదాయాలకు తగినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా శుభ పరిణామం, చాలా సంతోషదాయకం. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, తెలంగాణ తల్లిని మీరు విగ్రహావిష్కరణ చేశారు, కానీ మేము అధికారంలోకి రాగానే మళ్ళీ మారుస్తామని రావటం చాలా హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరున్నప్పుడు ఒకటి, మీరు లేనప్పుడు ఒకటి అనేది మాట్లాడటం ఇది పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన సంవత్సరం జరిగి విజయోత్సవాలు కూడా జరుపుకొని మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు పోతున్న తరుణంలో మీరు కావాలని ఒక కుట్రపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద మీరు కామెంట్లు చేయటం మీకు సబబు కాదు. మీరు అధికారంలోకి వస్తే మార్చుతాం ఇవి మాట్లాడటం కూడా మీ విజ్ఞతకు వదిలేస్తూ, తప్పనిసరిగా ఇంకా 20 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఉంటుంది. ఈ తెలంగాణ తల్లి ఎప్పుడు వారి ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుందని విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా మీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.